ఓం భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో మనం చాందోగ్యంలో ఇది 3వ అధ్యాయం. ఇందులో హృదయ సుషుల ఉపాసన చూస్తున్నాం. హృదయ సుషులు ఉన్నప్పుడు ఛిద్రాలని, హృదయ ద్వారాలు. హృదయానికి హృదయము బుద్ధి పర్యావాచకాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ హృదయం అంటే మాంసపిండం అని. శరీరంలో ఏదైతే హృదయం, హార్ట్, దాన్నే ఇక్కడ హృదయంగా తీసుకుంటున్నాం. దాన్ని సామాన్యంగా బుద్ధి గోలకం అని. బుద్ధి జీవుడి యొక్క సూక్ష్మ శరీరము, లింగోపాధి. ఆ లింగోపాధి అయినటువంటి బుద్ధికి గోలకము హృదయం అని. సో అందులోనే బుద్ధి, ఆ బుద్ధిలోనే పరమాత్మ యొక్క ప్రకాశము. అది సర్వవేదాంత సిద్ధాంతం. అది ఆ బుద్ధిలోనే ఏ పరమాత్మను మనం విచారిస్తున్నామో, ఏ పరమాత్మను తెలుసుకోదలుచుకుంటున్నామో, ఏ పరమాత్మను తెలుసుకోవడానికి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేపడుతున్నామో ఆ పరమాత్మని బుద్ధిలోనే తెలుసుకోవాలి. బుద్ధిలో ఎలా తెలుసుకుంటావు? బుద్ధిలో ఒకానొక ప్రత్యయానికి విషయంగా కాకుండా ఈ బుద్ధి విషయాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి చైతన్యం. బుద్ధి విషయాలన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి చైతన్యం అంటున్నప్పుడు సంపూర్ణ జగత్తుని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం. ఆ విధంగా తెలుసుకోవాలి. అయితే సంపూర్ణ జగత్తును ప్రకాశింపజేసేటువంటి చైతన్యము అని చెప్తూ, రైట్, సో ఆ చైతన్యాన్ని ఒక బుద్ధిలో ఒక మూలన, రైట్, సో ఒక భాగంగా తెలుసుకోవడంలో పరిచ్ఛిన్నతాభావం కలిగేటువంటి అవకాశం ఉంది. పరిచ్ఛిన్నము అనేటువంటి భావన, ఆ పరిచ్ఛిన్నం అనేటువంటి భావననే జీవభావం. పరమాత్మను తెలుసుకుంటున్నప్పుడు ఈ పరిచ్ఛిన్నము అనేటువంటి భావనను అతిక్రమించాలి కదా. ఈ పరిచ్ఛిన్నము అనేటువంటి భావనను అతిక్రమించకుండా పరమాత్మ భావన ఎలా కలుగుతుంది అక్కడ? సో ఆ పరిచ్ఛిన్నత అనే భావనను అతిక్రమించడానికి అనేకోపాయాలు, ఈ అనేక ఉపాసనలు. ఈ ఉపాసనల ద్వారా ముందు ఆ బ్రహ్మాండాన్ని భావించి, సర్వవ్యాపకంగా విస్తృతంగా నీకు ఎంత తెలిస్తే అంత బ్రహ్మాండం, రైట్. సైన్స్ ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనకి ఈ బ్రహ్మాండం యొక్క విస్తారం తెలుస్తూ ఉంటుంది, రైట్. ఇప్పుడు ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు ఏ కొద్దిపాటి నక్షత్రాలు కనిపిస్తున్నాయి, కానీ కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని అక్కడ, రైట్. సో ఈ నక్షత్రాలన్నీ మళ్ళీ ఇంకొక రకంగా ఇంకా విస్తృతంగా చెప్తారు కదా, ఈ గ్యాలక్సీ అని, ఆ విధంగా ఈ విధంగా. సో ఇదంతా కూడా ఆ సర్వవ్యాపకత్వం. ఇంత వ్యాపించి ఉంది జగత్తు. ఎవరికి తెలుస్తా ఉంది ఇంత వ్యాపించి ఉంది జగత్ అని? ఈ జగత్తు యొక్క వ్యాప్తినంతా కూడా ఏ ప్రక్రియ ద్వారా మనం తెలుసుకున్నా కూడా తెలుసుకునే తత్వం ఒకటి ఉంది. అది మార్పు లేనటువంటిది. అది ఈ వ్యాపించినటువంటి జగత్తును సైతం వ్యాపించి ఉంది. అందుకని ఈ జగత్తు యొక్క విస్తారము, ఈ సైన్స్ యొక్క అభివృద్ధి, దీనికి కానీ ఈ వేదాంత తత్వము, వేదాంత శాస్త్రము, దీనికి కానీ ఎటువంటి విరోధము లేదు. ఈ రెండు ఒకటి బహిర్ముఖంగా వెళ్ళేటువంటి విచారముగా తీసుకోవచ్చు. బహిర్ముఖంగా జగత్తు గురించి విచారము, ద్రష్ట సాక్షి చైతన్యాన్ని విడిచి జగత్తు గురించి విచారం, దానికి అంతం లేదు, రైట్. మనకి ఈరోజు ఉన్నటువంటి ఉపాయాలు, సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ ఏదైతే ఉందో, సాంకేతిక విజ్ఞానం, అది అభివృద్ధి పొందినప్పుడు ఇంకా విస్తృతంగా తెలుసుకుంటాము, ఇంకా లోతుగా తెలుసుకుంటాము, రైట్. ఒక్కొక్క వస్తువులో ఉన్నటువంటి విశేష విజ్ఞానం లోతుగా, సూక్ష్మ విషయాలు కూడా తెలుసుకుంటుంటాము. స్థూలంగా జగత్తును కూడా, జగత్తు యొక్క పరిమాణం కానీ, వైశాల్యం కానీ, ఇదంతా కూడా ఇంకా స్పష్టంగా తెలుసుకోవచ్చు. దానికి ఒక అంతు ఉండదు. కానీ అదే అంతర్ముఖంగా జరుగుతున్నప్పుడు విచారం, అదే విచారం అంతర్ముఖం అవుతున్నప్పుడు అక్కడ ఒక సీమ ఉండే తీరాలి. లోపలికి వెళ్తున్నాము, మన లోపలికి వెళ్తున్నాము, సీమ ఏదో ఉండే తీరాలి. ఆ అవధి చైతన్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చైతన్యము ఆ బాహ్య అసీమితమైనటువంటి జగత్తుకి ఆధారంగా ఉంది. అసీమితమైనటువంటి జగత్తుకు ఆధారంగా ఉన్నటువంటి చైతన్యము సీమితం ఎలా అవుతుంది? కాబట్టి చైతన్యము అసీమితము, అపరిమితము. ఎందుకని? అపరిమిత జగత్తును తెలుసుకుంటా ఉంది కాబట్టి. ఎక్కడ తెలుసుకోవాలి? హృదయ దేశంలో. ఎందుకంటే తెలుసుకోవడం అనేదంతా హృదయంలోనే జరుగుతుంది, బుద్ధిలోనే జరుగుతుంది. బుద్ధిని దాటి, బుద్ధిని కాకుండా ఇంకెక్కడా తెలుసుకోవడానికి అవకాశమే లేదు. ఎరుక, ఈ జ్ఞానం ఏదైతే ఉందో బుద్ధిలోనే కలుగుతా ఉంది, రైట్. ఆ కలిగే జ్ఞానము కూడా జడంగా మనం గుర్తిస్తాము చివరికి. ఏ జ్ఞానం అయితే కలుగుతుందో, ఘట జ్ఞానం, పట జ్ఞానం, వాస్తవానికి అది జడమే, అంతఃకరణ వృత్తి. సో దాన్ని సైతం ప్రకాశింపజేసేటువంటి చైతన్యము. ఇదంతా కూడా
ఆ బుద్ధి జడమైనటువంటి ఘటజ్ఞాన పటజ్ఞానాత్మకమైనటువంటి బుద్ధి వృత్తులు కానీ ఆ బుద్ధి వృత్తులను ప్రకాశింపజేసేటువంటి చైతన్యం కానీ ఎక్కడ ఉంటుంది? బుద్ధిలోనే తెలుసుకోవాలి. అంతటా ఉన్నప్పటికీ బుద్ధిలో తెలుసుకోవాలి. సకల ఉపాసనలో సారం ఇదే, రైట్? సో అందుకని ఈ విధంగా ఇక్కడ హృదయ సుషులు అని చెప్తూ, హృదయము పరమాత్మ యొక్క స్థావరము, స్థానము, దానికి ద్వారాలు ఎవరు? ఈ దిక్పాలకులు, లోకపాలకులు, ఇంద్రియానుగ్రాహక దేవతలు. వెష్టికి సమష్టికి మనం ఎప్పుడు కూడా ఆ ఒక సమన్వయము సకలోపాసనల్లో, సంపూర్ణ వేదాంత శాస్త్రంలో వెష్టికి సమష్టికి సమన్వయం జరుగుతూనే ఉంటుంది. వెష్టిని విడిచి సమష్టి గాని, సమష్టిని విడిచి వెష్టి గాని అవకాశమే లేదు ఆ విధంగా. వెష్టి అంటే ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక వ్యక్తి ఈ సమష్టిని కాకుండా సమష్టిలో భాగంగా ఉండాలే కానీ సమష్టికి వేరుగా ఎలా ఉంటుంది? అదేవిధంగా సమష్టి కూడా వెష్టికి వేరుగా ఎక్కడి నుంచి వస్తుంది? వెష్టి సమష్టిలో భాగమైనప్పుడు పార్ట్ అండ్ హోల్ రిలేషన్ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఈ పార్ట్ అండ్ హోల్ రిలేషన్ లో ఈ పార్ట్ని విడిచి హోల్ కానీ, హోల్ని విడిచి పార్ట్ కానీ ఉండే అవకాశమే లేదు. సో ఈ సమన్వయాన్ని చక్కగా చూపించేటువంటివి ఈ ఉపాసనా ప్రక్రియలు. ఆ విధంగా ఈ దిక్పాలకులు, లోకంలో ఏదైతే మనం దిక్పాలకులు, లోకపాలకులు అని చెప్పుకుంటున్నామో, ఆ లోకపాలకులు, దిక్పాలకులు, ఈ జగత్తును నడిపించేటువంటి ఆ శక్తి స్వరూపాలు, అవే ఇక్కడ ఇంద్రియ శక్తులు. వెష్టిలో ఇంద్రియ రూపమైనటువంటి శక్తులు. ఆ ఇంద్రియ రూపమైనటువంటి శక్తులు ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలు, వాళ్ళే ఇక్కడ ద్వారపాలకులుగా చెప్పుకుంటున్నాం. సో ఇది ఇంకొక రకంగా కూడా చూడవచ్చు మనం. పరమాత్మను పొందడానికి ద్వారాలు ఇంద్రియాలే. ఎందుకని ఇంద్రియాలు ద్వారాలు అవుతున్నాయి? ఇంద్రియ విషయం కాదు పరమాత్మ. పరమాత్మ ఇంద్రియాల విషయం కాదని స్పష్టంగా చెప్పుకుంటాం. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం. అలా అన్నప్పుడు ఇంద్రియాలకు విషయం కానటువంటి పరమాత్మకు ఇంద్రియాల ద్వారం ఎలా అవుతాయి అంటే, ఇంద్రియాల ద్వారానే మనం బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళేటువంటి ద్వారాలు ఇంద్రియాలే. ఇంద్రియాల ద్వారా రూపాన్ని తెలుసుకుంటాం, ఇంద్రియాల ద్వారా శబ్దాన్ని తెలుసుకుంటాం, ఇంద్రియాల ద్వారా రసాన్ని, గంధాన్ని తెలుసుకుంటాం. అది ఎలా జరుగుతూనే ఉంటుంది. జ్ఞానావస్థలో కానీ అజ్ఞానావస్థలో కానీ జరుగుతూనే ఉంటుంది. ఇంద్రియాల స్వభావం అది జరగని. కానీ ఆ బాహ్య విషయాలతో తాదాత్మ్యం పొందడం జరుగుతుంటుంది. తాదాత్మ్యం అవసరం లేదు తెలుసుకోవడానికి. శబ్దస్పర్శ రూపరసగంధాలను తెలుసుకోవడానికి వాటితో తాదాత్మ్యం అవ్వాలని అహం భావన, మమ భావన అవసరం లేదు. అందులో మమ భావన లేకుండా కూడా తెలుసుకోవచ్చు వాటిని, రైట్? సో ఆ భావనను విడవడం ఎలా విడుస్తాం? ఆ ద్వారం ద్వారానే. ఆ విధంగా చక్షురాది ఇంద్రియాలు బాహ్య విషయాలతో జీవుణ్ణి కట్టిపడేయకుండా, బాహ్య విషయాలలో లాగి ఆకర్షించి వాడిని బాహ్య విషయాల్లో కట్టిపడేయకుండా వాటి సామర్థ్యం ఏదైతే కలుగుతుందో, లేదా జీవుడికి ఆ శక్తిని ఏదైతే ఇస్తాయో, ఎవరిస్తారు? ఆ అనుగ్రాహక దేవతనే. వాస్తవానికి జీవుడే, కానీ ఆ అనుగ్రాహక దేవత యొక్క అనుగ్రహం ద్వారా అని మనం ఉపాసిస్తున్నాం. సో అందుకని అప్పుడు ఏమవుతోంది? ఈ ఇంద్రియాలు, ఇంద్రియానుగ్రాహక దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ దేవతలు, ఆ ద్వారాలు బ్రహ్మప్రాప్తికి, స్వర్గప్రాప్తికి, ఇక్కడ స్వర్గం అంటున్నాడు, బ్రహ్మమే చెప్తుంటున్నాడు. హృదయము, బ్రహ్మ, స్వర్గము, వీటి యొక్క ప్రాప్తికి ఇంద్రియాలు ద్వారాలు అవుతున్నాయి, అనుకూలం అవుతున్నాయి. ఏ ఇంద్రియాలైతే బంధనకి కారకాలో, ఏ ఇంద్రియాలైతే సంసార ప్రవృత్తికి హేతువులో, సంసారం యందు ఆసక్తిని కలిగించేవో, ఈ ద్వైతాన్ని పెంచి పోషించేవో, అవే ఇంద్రియాలు ఆయా అనుగ్రాహక దేవతల యొక్క అనుగ్రహం వల్ల దమనమై, రైట్, నియంత్రితాలై ఉంటున్నాయి. నియంత్రితాలై ఉంటూ ఈ హృదయంలో జీవుడు ప్రవేశించడానికి, హృదయం వైపు దృష్టి మరల్చడానికి ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, కటలో చూస్తాం. ఆవృత్త చక్షురు అమృతత్వమిచ్చన్, అమృతత్వాన్ని కోరుకుంటున్నటువంటి ఆ ఒకానొక మహాత్ముడు ఆవృత్త చక్షువులు అంటే ఇంద్రియాలను ఆవృత్త కంప్లీట్ గా ఈ విధంగా వాటిని విపరీత దిశలో తిప్పేస్తున్నాడు. బహిర్ముఖంగా ఉండే ఇంద్రియాలను అంతర్ముఖంగా చేస్తున్నాడు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురు అమృతత్వమిచ్చన్, అది కశ్చిత్ ధీర, అది ధైర్యము. స్వాభావికంగా వెళ్ళేటువంటి ఇంద్రియ స్వభావాలకు అడ్డుకట్ట వేసి వాటిని ఈ విధంగా లోపలికి తిప్పుతున్నాడు, రైట్? సో విచారము అదే, విచారంలో అదే జరగాలి. విచారం చేస్తున్నప్పుడు కూడా శ్రవణ మనన నిధిధ్యాసనంలో జరిగేదేముంది? ఈ ఇంద్రియాలు బహిర్ముఖాలుగా ఉండడం ఏదైతే వాటి స్వభావంగా ఉందో, ఆ స్వభావం నుంచి వాటిని వేరు చేసి అంతర్ముఖంగా చేయడం విచారం. ఉపాసన కూడా అదే విధంగా. అయితే ఉపాసనలో ఒక ఆలంబన ఉంటా.
హృదయం అని ఒక భావన, అందులో ద్వారాలు అనే భావన, ద్వారపాలకుల భావన, ఆ ద్వారపాలకులు సంపూర్ణ బ్రహ్మాండం. సర్వవ్యాపక పరమాత్మను ఉపాసించాలి. ఎలా ఉపాసిస్తాం సర్వవ్యాపక పరమాత్మని? ఆ వ్యాపకత్వం ఏంటి? ఇటు చిన్న సాగతీసేటువంటి వస్తువు బ్రహ్మ ఏమైనా ఇలా ఎంతైనా సాగతీస్తాము అని అలా కాదు కదా బ్రహ్మ. బ్రహ్మ పదార్థం కాదు, ద్రవ్యం కాదు, పరిమాణం ఎలా వస్తుంది? ద్రవ్యం అయితే వస్తువు అయితే ఇంత పెద్దగా ఉంది, ఇంత చిన్నగా ఉంది అని చెప్పచ్చు. బ్రహ్మ పదార్థం ద్రవ్యం కానే కాదు, పరిమాణం ఎక్కడి నుంచి వస్తుంది? సో జగత్తు ద్వారానే పరమాత్మకు పరిమాణం. జగత్తును మనం విస్తృతంగా భావిస్తున్నాం కాబట్టి ఆ విస్తృతమైనటువంటి జగత్తు ద్వారా పరమాత్మ కూడా విస్తృతము, వ్యాపకము, మహత్, పరమము అని విశేషణాలతో వ్యాఖ్యానించుకుంటాం. సో భావన, ఉపాసన కూడా ఈ జగత్తులో ఏదైతే మహత్తరమైనటువంటి జగత్ అనే భావన మనలో ఏదైతే ఉందో, జగత్తు మీద ఒక గొప్ప భావన ఉంటుంది. అందుకనే ఈ లోకము, ఆ లోకము, ఈ భోగము, ఆ భోగము ఇవన్నీ కావాలనేటువంటి సహజమైన కోరికలు ఉంటాయి. రైట్. సో అక్కడి నుంచి ఆ మహత్వం అంతా కూడా ఈ పరమాత్మ స్వరూప అనేది అని చెప్పడానికి జగత్తే ఆలంబనం అవుతుంది. సంపూర్ణ జగత్తుని భావించలేము, భావించిన విక్షేపం కలుగుతుంది. కాబట్టి ఆ ఉపసంహారం చేయాలి జగత్తుని. ఎలా ఉపసంహారం చేస్తామో పంచభూతాత్మకం అని చెప్పచ్చు. ఈ జగత్తంతా పంచభూతాలే. లేదా భౌతికంగా భూత కార్యాలు భౌతికాలు, భౌతికం అంటే ఫిజికల్ అలా అర్థం కాకుండా పంచభూతాల యొక్క కార్యాలు అని. రైట్. పృథివీ, జల, తేజో, వాయు, ఆకాశ పంచభూతాలు. సో వీటి కార్యాలు పృథివీ కార్యాలు, జల కార్యాలు, రైట్. అదేవిధంగా అగ్ని కార్యాలు, అదేవిధంగా వాయు కార్యాలు, ఆకాశ కార్యాలు. ఆకాశ కార్యాలు అంటే ఘటాకాశ, మఠాకాశ, పటాకాశ ఇవన్నీ కూడా. రైట్. సో ఈ విధంగా భౌతికంగా కూడా జగత్తును చూడొచ్చు. లేదా ఇంద్రియ విషయాలుగా శబ్దస్పర్శ రూపరసగంధాలు, శబ్దస్పర్శ రూపరసగంధాత్మకం జగత్తును చూడొచ్చు. రెడ్యూస్ ఉపసంహరిస్తున్నాం మనం అంతా. దీన్ని సంకోచింపజేస్తున్నాం. ఈ విధంగా సంకుచితం కాదు, సంకోచితమైనటువంటి, రైట్. ఆ విధంగా ఆ విస్తృతమైనటువంటి జగత్తుని మనము వాటిలో అనుస్యూతంగా ఉండేటువంటి, వ్యాపించినటువంటి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలుగా జగత్తును చూస్తున్నప్పుడు సంపూర్ణ జగత్తును చూస్తున్నాము. బుద్ధిలో చక్కగా ఎటువంటి విక్షేపము కలగకుండా ఆ సర్వవ్యాపకత్వంతో పాటుగా బుద్ధిలో నిలుస్తుంది. దాన్ని గ్రహించేటువంటి వాడెవడు? పరమాత్మ స్వరూపము, చైతన్యం. అది హృదయంలో, రైట్. సో ఆ విధంగానే ఇక్కడ ఉపాసన మనం చూస్తున్నాం. మొదటి 2 మంత్రాలు చూసాము. ప్రాణము, రైట్. ఆ హృదయానికి తూర్పు ద్వారములో ఆ ద్వారమే ప్రాణము, రైట్. అదే చక్షువు. అక్కడ ఆదిత్యుడు అనుగ్రాహక దేవతల ద్వారపాలకుడు. చక్షురింద్రియానికి ఆదిత్యుడి అనుగ్రాహక దేవత, ఇక్కడ ముఖ్యంగా ద్వారపాలకుడని అనుగ్రాహక దేవతుడు అయి ఉన్నాడు. ఈ ఆదిత్యుణ్ణి, ఈ చక్షువుని, ఈ ప్రాణాన్ని తేజస్సని, అన్నమని ఉపాసించు. అది చూసాం. అదేవిధంగా 2వ ద్వారం, దక్షిణ ద్వారము అపానవాయువు అని, అదే వాక్ అని. ఆ వాక్కుకు అగ్ని, అక్కడ ద్వారపాలకుడు. అగ్ని వాగింద్రియానికి అభిమాని దేవత. 2వది వ్యానం కదా, వ్యానము అదే ఆ 2వ ద్వారము వ్యానమని, అందులోనే ఆ ద్వారాన్నే స్తోత్రమని. చంద్రమా అక్కడ ద్వారపాలకుడు. యద్యపి స్తోత్రానికి దిగ్దేవత అని తీసుకున్నా కూడా చంద్రమా దిగ్దేవతల యొక్క సంబంధం కూడా మనం శృతి ప్రమాణం ద్వారా చూసాం. సో అటువంటి ఆ చంద్రుణ్ణి, శ్రోత్రేంద్రియ వ్యాన అభిన్న చంద్రుణ్ణి శ్రీ అని, యశస్సని ఉపాసించు. వీటికి అవాంతర ఫలాలు కూడా చూసాం. ఎప్పుడైతే తేజస్సు, అన్నమును ఉపాసిస్తున్నావో ఆ ఉపాసకుడు కూడా తేజోవంతుడు అవుతున్నాడు, రైట్. అన్నాదుడు అవుతున్నాడు. అదేవిధంగా శ్రీ యశస్సులను ఉపాసిస్తున్నప్పుడు శ్రీమంతుడు అవుతున్నాడు, యశస్కుడు అవుతున్నాడు అని చూశాం. అదేవిధంగా ఇక 3వ మంత్రం చూద్దాం. అథ యోస్య ప్రత్యం సుషిస్ సోపానః సవాక్ సోగ్నిస్ తదేతద్ బ్రహ్మ వర్చసమన్నాదమిత్యుపాసీత. బ్రహ్మవర్చస్సన్నాదో భవతి ఏవం వేదాం. ఓకే. సో అథ యో అస్య హృదయస్య, ఈ హృదయానికి ఈ పడమర దిశలో ఉన్నటువంటి కవాటం, ద్వారం ఏదైతే ఉందో, శుషిఛిద్రం ద్వారం. సో ఆ ఛిద్రము అపానమని ఉపాసించు. సావాక్ అపానస్, ఆ ఆ ఛిద్రం అపాన, సావాక్ అపానంగా ఏ ద్వారాన్ని భావిస్తున్నావో ఆ అపానమే వాక్, ఆ ద్వారమే వాక్, వాగింద్రియము. సో
సో ఈ ఇంద్రియాల ద్వారానే జీవుడు సుషుప్త అవస్థలో నుంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాడు. ఇది కూడా మనం మాండూక్యంలో చూస్తాం. రైట్. సో ఈ వీటి ద్వారానే సుషుప్త అవస్థ నుంచి జీవుడు జాగ్రత్త స్వప్నాలకు వస్తున్నాడు. సో జాగ్రత్త స్వప్నాల నుంచి సుషుప్తులకు ప్రవేశిస్తున్నాడు అని కూడా మనం చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా వాక్, ఆ ద్వారమే వాక్. వాగింద్రియం అనేటువంటి ద్వారము ద్వారా ప్రవృత్తి పరుడై లోకంలోకి వెళ్ళొచ్చు. అదే వాగీంద్రియం ద్వారా నివృత్తి పరుడై, నివృత్తిని ఆశ్రయించి, వైరాగ్యాన్ని ఆశ్రయించి, వైరాగ్య ప్రధానుడై, అన్యోవాచ విముంచత అని ఇత్యాది వాక్యాలను ఆశ్రయించి అంతర్ముఖుడై ఆత్మస్వరూపంతో తాదాత్మ్యాన్ని కూడా పొందొచ్చు. రెండు రకాలుగా కూడా. అందుకని వాక్ అక్కడ ద్వారం అవుతా ఉంది. వాక్ ద్వారా బహిర్ముఖత, ఇతర విషయాల గురించి చర్చ, లేదా ఇతర విషయాలన్నింటినీ విడిచి ఆత్మవిచారం, ఆత్మస్వరూప నిరూపణంలో లేదా ఆత్మనిష్టలో ఉండిపోవడం. రెండు రకాలు కూడా సహాయపడతాం. సో అందుకనే ఈ యోగ శాస్త్రంలో కూడా ఉభయతో వాహిని చిత్త నది అని వ్యాఖ్యానిస్తారు భాష్యంలో. అక్కడ ఉభయతో వాహిని చిత్త నది, ఈ చిత్తం అనేటువంటి నది, ఈ మనస్సు అనేటువంటి నది ఉభయతో వాహిని, రెండు వైపులా ప్రవహిస్తుంది. సంసారాయ వహతి కళ్యాణాయ, సంసారం గురించి ప్రవహిస్తుంది. ఇదే ఇంద్రియాల ద్వారానే. జీవుడు ఈ ఇంద్రియాల ద్వారానే ప్రపంచమంతా తిరుగుతాడు. మళ్ళీ అదే జీవుడు ఇదే ఇంద్రియాల ద్వారా అంటే ఇంద్రియాల యొక్క శమదమల ద్వారా, ఇంద్రియ శమము, ఇంద్రియ దమము. శమదమ, ఉపరతి, శిక్ష, శ్రద్ధ, సమాధానం ఇత్యాది ఈ ఐశ్వర్యం ఏదైతే ఉందో, రైట్. సో ఈ సాధన సంపత్తి ద్వారా అదే జీవుడు ఆ ఇంద్రియాల యొక్క అనుగ్రహం చేత, ఇంద్రియ అధిష్టాన దేవతలు ఇంద్రియాల యొక్క అనుగ్రహం చేత ఈ విధంగా ఆత్మనిష్ఠుడవుతున్నాడు అని. అందుకని వాక్ స్పష్టంగా ద్వారము. రైట్. అథయో అస్య ప్రత్యయం సుషిస్, సో అగ్ని, అదే ద్వారం. మళ్ళీ అగ్ని, అక్కడ ద్వారపాలకుడు అగ్నిగా భావించు. వాగింద్రియ అధిష్టాన దేవత అగ్నియే. రైట్. తదేతత్, అటువంటి ఈ అగ్నిని, అటువంటి ఈ అపానాన్ని, అటువంటి ఈ ప్రత్యయం సుషిస్, రైట్. అపానము, వాక్, అగ్ని. ఈ తత్వాన్ని ఏ విధంగా, ఇది తత్వం, అక్కడ ఉన్నటువంటి తత్వము, ఈ తత్వాన్ని ఏ భావనతో ఉపాసించాలి, ఏ గుణాన్ని ఆపాదించాలి అన్నప్పుడు ఏతత్ బ్రహ్మవర్చసం, ఒక విలక్షణమైనటువంటి ప్రకాశము, బ్రహ్మవర్చసం. అదేవిధంగా అన్నాద్యం, అన్నంచ అద్యంచ ఇది అన్నాద్యం, భోగ్యము ఇదే అని ఉపాసించు. రైట్. సో ఈ వాగింద్రియం ద్వారానే సకల భోగాలు కలుగుతున్నాయి జీవుడికి లోకంలో. సకల భోగాలకి సాధనమైనటువంటి వాగింద్రియము, భోగానికి వాగింద్రియానికి సాధ్య సాధన భావం ఉంది. రైట్. ఈ సాధ్య సాధన భావం ఉండటం చేత, ఆ సంబంధం చేత వాక్నే చెప్పచ్చు. రైట్. కార్యకారణ భావం ఉన్నప్పుడు, కార్యకారణ భావం సామాన్యంగా ఉపాదాన కారణ తర్వాత కార్యము, ఆ భావం ఉన్నప్పుడు మట్టి, కుండ, ఘటము, మృత్తిక అంటున్నప్పుడు ఆ మృత్తికా శబ్దం చేతనే ఘటాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఘటం అనే పదార్థాన్ని మృత్తిక అనే పదంతో చెలపచ్చు. మృత్తిక అనే పదాన్ని ఘటంలో కూడా వాడచ్చు, ఘటాన్ని తెలియజేయడానికి వినియోగించవచ్చు కదా, కార్యకారణాలు ఆ విధంగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఇక్కడ ఉపాదాన కారణం కాకపోయినా ఇది కరణకారకం. వాగింద్రియం కరణకారకం. దేనికి? సకల వాక్ రూప భోగానికి, వాక్ ద్వారా కలిగేటువంటి సకల జ్ఞానానికి ఇది కారణమై కూర్చునుంది. ఉపాదాన కారణం కాదు, సహకారి కారణం అయినా కూడా ఆ విధంగా వాక్కే సర్వభోగము అని చెప్పచ్చు. అందుకని అన్నాద్యం అని ఉపాసించు. బ్రహ్మవర్చసం, అన్నాద్యం బ్రహ్మవర్చసం కీర్తి, బ్రహ్మవర్చసం వెలుగు, ఇవన్నీ కూడా ఆ సాధన ద్వారానే కలుగుతున్నాయి. ఇది ఉపాసీత. ఈ విధంగా ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తున్నాడో స బ్రహ్మవర్చసి అన్నాదో భవతి, వాడు ఈ విధంగా బ్రహ్మవర్చసి అంటున్నప్పుడు బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి వాడు, బ్రహ్మవర్చస్సును పొందుతున్నాడు. అన్నాదో భవతి, అన్నవాన్ భవతి. అదే భాష్యంలో అథ
యో అస్య ప్రత్యంశుషి. ప్రత్యంశుషి అంటే పశ్చిమ పశ్చిమ దిశలో, పరమర దిశలో ఉన్నటువంటి ఈ ఛిద్రం ఏదైతే ఉందో తత్స్థో వాయు విశేష. తత్స్థ ఆ పశ్చిమ దిశలో ఉన్నటువంటి ఒకనొక వాయు విశేషము. 5 మార్గాలని చెప్పుకున్నాము. 5 మార్గాల్లో ప్రాణము యొక్క 5 విభాగాలు. ప్రాణములో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలు కదా. సో ప్రాణము, వ్యానము, అపానము. ప్రాణము, వ్యానము చెప్పుకున్నాం ముందు, ఇప్పుడు అపానము, ఇక తర్వాత సమానం ఇత్యాదులు చూస్తాం. సమానం, ఉదానం మిగిలింది. సో 5 ఛిద్రాలు. సో అందులో సంపూర్ణ సూక్ష్మ శరీరము. ఈ జీవుడికి సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఈ 2 ఉపాధులు, ప్రధాన ఉపాధులు ఈ 2. ఈ రెండింటికి ఆధారభూతంగా ఆ విద్యను కూడా మనం కారణ శరీరంగా చెప్పుకోవచ్చు. సుషుప్త అవస్థలో ప్రధానంగా ఈ 2 అవుతుంది. స్థూల శరీరాన్ని అతిక్రమించి లోపలికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? సూక్ష్మ శరీరం ఉంది ఇక్కడ. ఈ సూక్ష్మ శరీరంలో ఏముంటున్నాయి? కర్మకు సంబంధించినటువంటివి కర్మేంద్రియాలు, ప్రాణము. జ్ఞానానికి సంబంధించినటువంటివి జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఇవే కదా విభాగము. రైట్. క్రియాశక్తి, జ్ఞానశక్తి 2 ఉండాలి జీవుడికి. ఈ రెండింటి ద్వారానే లోకంలో సకల వ్యవహారాలు చేస్తున్నాడు. లేదా ఈ రెండింటిలో ఈ జగత్తులో చేసేటువంటి ఈ 2 వ్యవహారం, క్రియాత్మక వ్యవహారము, జ్ఞానాత్మక వ్యవహారం, ఈ రెండింటిని చూసినప్పుడు మనకు ఒక నిశ్చయం కలుగుతా ఉంది, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేవి ఉన్నాయి అని చెప్పి. ఆ క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ జీవుడికి సంబంధించినటువంటివి అని కూడా తెలుస్తా ఉంది. సో ఆ క్రియాశక్తి ఆధారభూతంగా, మూల ఆధారం క్రియాశక్తికి అంతటికి కూడా ఈ ప్రాణాలే. ప్రాణాపాన, వ్యాన, ఉదాన సమానం. రైట్. అందుకని వాటిని కూడా ఇక్కడ మనం ద్వారాలుగా చెప్పుకుంటున్నాము. ఇక మిగిలినవి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. పశ్చిమ తత్స్థ. ఆ పశ్చిమ సుషిలో ఉన్నటువంటి తత్స్థ, తస్మిన్ స్థిత. ఆ ద్వారంలో ఉన్నటువంటి వాయు విశేష. ఆ వాయు విశేషం ఏంటి? అదే అపానం. ఆ అపానం యొక్క లక్షణం చెప్తున్నారు. స మూత్రపురీషాది అపనయన్ అధః అనితి ఇది అపానః. అపానః అంటున్నప్పుడు అప అనేది ఉపసర్గ, ప్రిఫిక్స్ ఉపసర్గ ఉంది. అనహ, అన ధాతు కృదంతం అవుతా ఉంది. అనితి ఇది అనహ. అనితి గచ్చతి అనేది గత్యర్థక ధాతు, గతిని చూపిస్తా ఉంది. సో అది అనితి ఎటు వెళ్తా ఉంది? కింది వైపు వెళ్తా ఉంది. అధః అనితి, కింది దిశగా వెళ్తున్నటువంటి వాయు విశేషము. ఈ గతి, గమనం ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వస్తువుని తీసుకువెళ్ళేటువంటి దాన్ని గతి అని చెప్పుకుంటాం. రైట్. సో వీళ్ళు ఈ న్యాయ దర్శనంలో ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళు చెప్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ ఏం లక్షణాలు చెప్పారు? దానికి పూర్వదేశ సంయోగ నాశ, ఉత్తర దేశ సంయోగ. పూర్వస్థానంలో వస్తువు ఏదైతే ఉందో ఆ దేశంతో సంబంధం ఉంటుంది కదా. ఆ సంబంధాన్ని విడిచి ఇంకొక దేశంతో సంబంధం పొందడం, మూమెంట్, ఒక డిస్ప్లేస్మెంట్ అంటాం కదా. ఒక వస్తువుని ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి తీసుకువెళ్ళేటువంటి క్రియ ఏదైతే ఉందో అదే గతి. ఆ గతి ఊర్ధ్వ దిశలో ఉంటుంది, అధో దిశలో ఉంటుంది. ఈ విధంగా 5 రకాలుగా దాన్ని చెప్పుకుంటారు. మళ్ళీ దిశలను బట్టి గతి ఒకటే, క్రియ ఒకటే, దానికి దిశలు. ఈ విధంగా ఇక్కడ అధః అనితి, కింది వైపు తీసుకువెళ్ళేటువంటి క్రియా విశేషం ఏదైతే లేదా క్రియా సామాన్యం ఏదైతే శరీరంలో కావచ్చు, బయట జగత్తులో కావచ్చు. శరీరంలో చెప్పుకుంటున్నప్పుడు వ్యష్టి, అదే జగత్తులో చెప్పుకుంటున్నప్పుడు సమష్టి. సో ఈ శరీరంలో ఈ విధంగా అధో దిశలో జరుగుతున్నటువంటి అనేక క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియా సామాన్యం, ఆ క్రియలన్నింటిలో వ్యాపించినటువంటి లేదా ఆ క్రియలన్నిటికీ మూల బిందువైనటువంటి, మూల హేతువైనటువంటి ఒకనొక సూక్ష్మ తత్వము అపానవాయువు. అదో అనితి ఇది అపాన. అయితే అదో అనితి వాయువు మాత్రమే కిందికి వెళ్తుందా? లేదు కదా. ఏదో వస్తువుని కిందికి తీసుకువెళ్ళాలి. ఈ శరీర నియంత్రణ, అది కింది వైపు గమనంతో శరీర నియంత్రణను చేయాలి. ఈ శరీరాన్ని నిలబెట్టడంలో దాని భూమిక ఆ విధంగా ఉంది. అందుకని సముద్రపురీషాది అపనయన్, ఈ శరీరంలో కింది వైపు ప్రవహించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మూత్రపురీషాదులు, మూత్రపురీషాదులన్నింటినీ కూడా కింది వైపు తీసుకువెళ్ళేటువంటి ఆ సామర్థ్యం శరీరంలో ఏదైతే ఉందో అదే అపానం. సో ఆ అపానము పశ్చిమ దిశలో, రైట్, తూర్పును పైగా చెప్పుకుంటే పశ్చిమ కిందికి వస్తుంది. ఇవన్నీ డైరెక్షన్స్ అన్ని కూడా, మనం దిశలన్నీ కూడా రిలేటివే కదా.
తూర్పుకి పశ్చిమానికి వ్యతిరేక దిశలో ఉండాలంతే. తూర్పు దిశ ఏ విధంగా చెప్పుకుంటామో దానికి వ్యతిరేకంగా పశ్చిమ దిశ చెప్పుకోవాలి. ఇక్కడ అధోనయన అధహ అనితి అంటున్నాడు కాబట్టి పశ్చిమ దిశ అంటున్నప్పుడు కింద చెప్పొచ్చు కదా. అన్ని రిలేటివే. మనం పండుకున్నప్పుడు అది కింది వైపు వెళ్తుందా, ఇటు ఉన్న తూర్పు అభిముఖంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో అలా కాదు కదా. తూర్పుకి పశ్చిమానికి విరోధం ఉంటుంది, రెండు వ్యతిరేక దిశల్లో ఉంటాయి. సో తూర్పు దిశను పైగా చెప్పుకుంటే పశ్చిమ దిశ కిందగా ఉంటుంది. సో ఆ ఛిద్రం ఏదైతే ఉందో అక్కడి నుంచి మూత్ర పురుషాది అపనయన్ అధహ అనితి ఇది సా అపాన అది అపానం. సా తథా వాక్ అదే విధంగా ఆ సుషి ఆ ఛిద్రం ఏదైతే ఉందో అందులో తత్స్థ అందులో అపాన వాయువు ఉండడం చేత ఆ ఛిద్రాన్ని అపానం అని చెప్తుంది. ఛిద్రమే అపానం కాదు, ఛిద్రములో అపాన వాయువు ఉంది. అపాన వాయువు అక్కడ ఉంటూ రైట్. ఈ ఈ ఇదంతా కూడా క్రియలు. ప్రాణం అంటేనే క్రియాత్మకంగా చెప్పుకుంటాం. సరే, దాన్ని ఒక ద్రవ్యంగా తీసుకోవచ్చు రైట్. సో ద్రవ్యంగా తీసుకున్నప్పుడు సంపూర్ణ శరీరంలో వ్యాపించి ఉన్నప్పటికీ కూడా దానికి ఒకనొక గోలకం, ఒకనొక ఆశ్రయం, ఒకనొక మూల స్థానం చెప్పాలి కదా. అంతటా శరీరం అంతా ఉంటుంది, శరీరం అంతా వ్యాపించే క్రియలు జరుగుతూ ఉన్నాయి. కానీ దానికంటూ ఒకనొక స్వతంత్ర స్థానం చెప్పినప్పుడు ఇది స్థానం అవుతుంది. అంతేకాకుండా మృత్యుకాలంలో ఎప్పుడైతే జీవుడు మరణిస్తున్నాడో అప్పుడు ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు, ఈ ప్రాణాలన్నీ సంపూర్ణ శరీరం నుంచి రైట్ నాడుల ద్వారా వెనక్కి చేరి హృదయంని చేరుకుంటున్నాయి. హృదయంలో చేరుకోవాలి, ఈ ఛిద్రాల ద్వారా అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా కూడా ఇవన్నీ కూడా వీటికి ఒక స్థానము. శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, కానీ దానికి విశేష స్థానం. ఆ విధంగా అపనయన్ అధహ్నయతి ఇది అపానః సా తథా వాక్. అదే విధంగా అక్కడ ఆ ఛిద్రంలో ఉండడం చేత అపాన వాయువే ఛిద్రంగా చెప్పబడింది. అదే విధంగా అక్కడే ఉండడం చేత వాగేంద్రియం కూడా, ఈ వాగాదింద్రియాలు కూడా సుషుప్త అవస్థలో కానీ, స్వప్నావస్థలో కానీ, మృత్యు అవస్థలో కానీ ఇవన్నీ కూడా మళ్ళీ హృదయాన్ని చేరుకుంటున్నాయి కదా. ఎలా చేరుకుంటాయి? ఈ ఛిద్రాల ద్వారానే. అందుకని ఆయా ఇంద్రియాలు ఆయా ఛిద్రాల ద్వారా ఏ హృదయాన్ని అయితే చేరుకుంటున్నాయి, ఏ ఛిద్రాల ద్వారా హృదయాన్ని చేరుకుంటున్నాయో అవే వాటి స్థానాలుగా చెప్పుకొని ఆ పశ్చిమ సుషి ఏదైతే ఉందో అది వాగింద్రియం యొక్క స్థానము. సా తథా వాక్ తత్సంబంధాత్ ఆ ఛిద్రముతో సంబంధం కలిగి ఉండడం చేత. తథా అగ్ని, అదేవిధంగా అగ్ని కూడా అదే ఛిద్రమే అగ్ని. ఎలా? వాగింద్రియానికి అగ్నికి సంబంధం స్పష్టమే. వాగింద్రియము అగ్ని వాగింద్రియం యొక్క అధిష్టాన దేవత రైట్. అందుకని తథా అగ్ని సంబంధం ఉంది కదా. ఏతదేతత్. ఇప్పుడు ఈ అగ్ని స్వరూపాన్ని, ఈ వాగేంద్రియాన్ని ఎలా ఉపాసించాలి? తదేతద్ బ్రహ్మవర్చసం, బ్రహ్మవర్చసని ఉపాసించు రైట్. సో బ్రహ్మవర్చసం అంటే వర్చస్సు అంటే ఒకనొక తేజస్సు, ఒక విలక్షణమైనటువంటి తేజస్సు. తెలుపు నలుపు ఈ వర్ణాలు కాకుండా రైట్. సో తెల్లగా ఉండడమే వర్చస్సు కాదు కదా, ఒకనొక వర్చస్సు. ఏంటి ఆ వర్చస్సు? వృత్త స్వాధ్యాయ నిమిత్తం తేజో బ్రహ్మవర్చసం అగ్ని సంబంధాత్ వృత్త స్వాధ్యాయస్య రైట్. వృత్త స్వాధ్యాయ నిమిత్తం, వృత్తం వ్యవహారం, వాడి యొక్క నడవడి, వాడి యొక్క సాధన. సో తద్వారా స్వాధ్యాయం వాడి యొక్క నిరంతర నిత్య సాధన రైట్. స్వాధ్యాయో అధ్యేతవ్య అని ఈ బ్రహ్మచర్యాశ్రమంలో ఒక నియమం. స్వాధ్యాయో అధ్యేతవ్య, తన స్వశాఖను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ అధ్యయనం చేసిన తర్వాత గృహస్థాశ్రమంలో కూడా ఈ అధ్యయనాన్ని మళ్ళీ నిత్య విధి వస్తుంది. ఇది సహజ విధి, మూల విధి. స్వాధ్యాయో అధ్యేతవ్య అని తన శాఖను అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినటువంటి శాఖను విస్మరించరాదు రైట్. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం మా ప్రమదితవ్యం. అవన్నీ కూడా స్వాధ్యాయం తన్నిమిత్త రైట్. స్వాధ్యాయం ఏదైతే చేస్తున్నాడో తన స్వ సాధనలు ఏవైతే కొనసాగిస్తున్నాడో తద్వారా కలిగినటువంటి ఒకనొక తేజస్సు బ్రహ్మవర్చసం. అంతేకాకుండా వృత్త స్వాధ్యాయస్య రైట్. ఈ స్వాధ్యాయానికి అగ్నికి సంబంధం ఉంది. స్వాధ్యాయం అంటే వాడి యొక్క నిత్య కర్మలు కదా. ఆ నిత్య కర్మలకు అగ్నితో సంబంధం ఉంది కాబట్టి అగ్ని తేజస్వరూపం కదా, కాబట్టి వర్చస్సు కూడా తేజస్సు అని కదా. ఆ విధంగా వృత్త స్వాధ్యాయ నిమిత్తం తేజో బ్రహ్మవర్చసం అగ్ని సంబంధాత్ వృత్త స్వాధ్యాయస్య రైట్.
వృత్త స్వాధ్యాయ, వృత్త వ్యవహారము, వాడి వ్యవహారంలో నిత్య కర్మలు నైమిత్య కర్మలు వస్తున్నాయి, అందుకని అగ్ని సంబంధం రెండిటికి ఉంది, స్వాధ్యాయానికి వృత్త. ఇక అన్నగ్రసన హేతుత్వాత్ అపానస్య అన్నాద్యత్వం. అన్నాద్యం ఎవరు? అపానం. ఈ అపానాన్ని, ఈ అగ్నిని, ఈ వాక్కుని అన్నమని ఉపాసించు. ఎందుకని? అన్నగ్రసన హేతుత్వాత్. మనం ఐతరేయంలో చూస్తాము, విరాట్ పురుషుడు ఈ జీవుణ్ణి సృష్టించిన తర్వాత ఇంద్రియాలన్నీ శరీరంలో చేరి, జీవుడు అంటే ఇక్కడ శరీరాన్ని, వివిధ శరీరాలు సృష్టిస్తాడు ఆయన, హిరణ్య గర్భుడు. ఆ విధంగా సంపూర్ణ సృష్టి జరుగుతూ ఉంది. అందులో ఈ మనుష్య దేహంతో దేవతలందరూ తృప్తిపడ్డారు అని. ఆయా దేవతలు ఆ శరీరంలో ప్రవేశించి ఆయా గోళకాల్లో ప్రవేశించిన తర్వాత అన్నాన్ని పొందాలి. సో అన్నాన్ని పొందడానికి వివిధ ఇంద్రియాలు ప్రయత్నించాయి. ఏ ఇంద్రియం కూడా అన్నాన్ని పొందలేకపోయింది. చివరికి అపాన వాయు అన్నాన్ని గ్రహించింది అని ఇక్కడ చూస్తాం కదా. సో ఆ విధంగా అపానస్య అన్నగ్రసన హేతు, అన్నస్య అన్నాన్ని తినడం ఏదైతే ఉందో, దాన్ని గ్రహించడం ఏదైతే ఉందో, పట్టుకోవడం ఏదైతే ఉందో, రైట్. సో ఆ పట్టుకోవడానికి కారణం అపాన వాయువే. చేత పట్టుకుంటాం, చేత పట్టుకున్నంత మాత్రాన మనకు శక్తి రావటం లేదు, నోట్లో పెట్టుకున్నంత మాత్రాన శక్తి రావటం లేదు, లోపలికి వెళ్ళాలి. ఆ తీసుకువెళ్ళేది అపానమే. అది అది అపాన వాయువు అంటున్నప్పుడు అన్నము లోపలికి వెళ్ళడం అనేది ఏదైతే ఉందో, పొట్టలోకి వెళ్ళడం అనేది ఏదైతే ఉందో, అది అధోముఖ క్రియన కదా, కింది వైపుగా వెళుతున్నటువంటి ప్రక్రియ కదా. సో మనం ఏం చెప్పుకున్నాం అపాన వాయువు అన్నప్పుడు, రైట్. సో అధహ నయతి, రైట్. మూత్రపురీషాది, ఆది పదం వచ్చింది అక్కడ. మూత్రపురుషాలే కాదు, మూత్రపురుషాలు ఉదరం నుంచి కింది వైపు వెళ్తున్నాయి. ఆ పైనుంచి కిందికి ఉదరం వైపు వెళ్ళేవి కూడా అదో దిశనే కదా, అది కూడా అదో దిశనే, అదో క్రియ, అదో దిశలో జరుగుతున్నటువంటి గమనం, గతి, క్రియ. సో అది కూడా ఈ అపాన వాయువు యొక్క చేష్ట, అపాన వాయువు యొక్క అధ్యక్షతలోనే, ఆధ్వర్యంలోనే జరుగుతున్నటువంటి చేష్టా క్రియ అని. లేదా ఈ అధోముఖంగా జరుగుతున్నటువంటి సకల క్రియలు అపాన వాయువు యొక్క చేష్టనే, అపాన వాయువు యొక్క మహిమనే. అందుకని అపానస్య అన్నగ్రసన హేతుత్వాత్ అన్నాద్యత్వం. అపానము అన్నాద్యమైంది, అపానములో అన్నాద్యత్వం ధర్మం ఉంటుంది. సమానమన్యం, సమానం అనేది ఏముంది ఇక మిగిలినవి. ఆ ఉపాసకుడు ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తున్నాడో ఆ ఉపాసకుడు కూడా అన్నాదహ, అన్నాద్యత్వాన్ని పొందుతాడు, అన్నాదురవుతున్నాడు. లెట్స్ అన్నాదురవుతున్నా అంటే అన్నము కలిగినటువంటి వాడు, అన్నాన్ని జీర్ణించుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, అది కూడా మిక్కుటంగా, రైట్. సో అధికమైనటువంటి అన్నాన్ని కలిగిన వాడవుతున్నాడు అని, సకల భోగాలు కలుగుతున్నాయి అని. ఇవన్నీ కూడా వైదిక విధులు కదా. సో వైదిక విధి యొక్క ఫలం ఎలా ఉంటుంది? సుఖహేతువుగానే ఉంటుంది. పుణ్యకర్మల యొక్క హేతు, పుణ్యకర్మల యొక్క ఫలం సుఖంగానే ఉంటుంది, సుఖాత్మకంగానే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సుఖరూపమైనటువంటి అధిక భోగము ఇత్యాదులు ఫలంగా చెప్పబడుతున్నాయి. ఇవి మళ్ళీ గౌణ ఫలంగానే చెప్పుకుంటాం. ముఖ్య ఫలం ఏమవుతుంది? ఆయా అనుగ్రాహక దేవతల యొక్క అనుగ్రహం ద్వారా, ఆయా ఇంద్రియాల యొక్క నియంత్రణ ద్వారా, ఇంద్రియం యొక్క అనుగ్రహం ఏముంటుంది? సాధకుడు బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగోరేటువంటి, పొందగోరేటువంటి, బ్రహ్మస్వరూపంలో స్థిరమవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తన మార్గాన్ని ఆరంభించినటువంటి, తన పయనాన్ని ఆరంభించినటువంటి ముముక్షువు ఏం కోరుకుంటాడు? వాడి కోరిక ఏముంటుంది? ఆ బ్రహ్మస్వరూపంలో నిష్ఠ కలగడం. ఆ నిష్ఠ కలగడానికి ఈ ఇంద్రియాలు, ఈ ఇంద్రియానుగ్రాహక దేవతలు అనుకూలించాలి. అనుకూలిస్తూ ఆ విధంగా స్వరూప ప్రాప్తిని కలిగించడం ఏదైతే ఉందో అది ప్రధాన ఫలం. ప్రతి చోట అదే విధంగా చెప్తున్నాం. ఇక 4వ మంత్రం, అథ యోస్యోదం సుషిస్ స సమానస్ తన్మనస్ స పర్జన్యస్ తదేతత్ కీర్తిశ్చ వ్యుష్టిశ్చ ఇత్యుపాసీతాం కీర్తిమాన్ వ్యష్టిమాన్ భవతి ఏవం వేదాం. అథ యో యస్య అదంశుషి, అదంగ్, ఇక ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి ఈ ఛిద్రం ఏదైతే ఉందో, అస్య ఉదంశిషిస్,
స సమాన, దాన్ని సమానము అని భావించు. సమాన వాయువు, ప్రాణాపాన వ్యాన సమాన ఉదాహరణలో నాలుగవది సమానం, సమాన వాయువుగా భావించు. అదే మనస్సు, సమనః, అదే మనస్సు కూడా. రైట్. సో ఇక్కడ మనస్సు తర్వాత సపర్జన్య, పర్జన్యుడు. పర్జన్యుడికి మనస్సుకి సంబంధం భాషను చూద్దాం. రైట్. సో మనస్సు మనస్సు అభిమాని దేవత సామాన్యంగా మనం చంద్రుడుగా చెప్పుకుంటాం. చంద్రుడిలో కళలు కళలు కృష్ణ పక్షంలో క్షీణించడం, శుక్లపక్షంలో వృద్ధిని పొందడం, అది నిరంతరంగా మారుతూ ఉంటుంది. శుక్లపక్షంలో ఒక్కొక్క తిథిలో ఆ చంద్రుడి యొక్క ఆకృతి పరిమాణం మనం ఏదైతే అధికంగా ప్రతిరోజు చూస్తుంటామో, ఒకరోజు సడన్ గా అలా మారిపోవడమే ఉండదు కదా, క్రమేపీనే ఉండాలి. మనకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. చంద్రుడిలో కనిపించేటువంటి భాగం ఏదైతే ఉందో, చంద్రుడిలో వృద్ధి అంటే చంద్రుడిలో మనకు కనిపించే భాగం అధికమవుతా ఉంది. చంద్రుడిలో అధిక భాగం కనిపిస్తా ఉంది. ఆ అధిక భాగం కనిపించడం, ఆ కనిపించే భాగంలో పెరుగుదల ఏదైతే ఉందో అది ప్రతి క్షణము మారుతూనే ఉంది. మనం చూడటం లేదు అక్కడ. మనకు వెలుగు, సూర్యుడి వెలుగులో ఆయన కనిపించకపోవచ్చు, కానీ ప్రతి పెరిగే ఆ కనిపించేటువంటి భాగము పెరుగుతూనే ఉండాలి, ప్రతి క్షణం పెరుగుతూనే ఉంటుంది. నిత్య వికారం, చంద్రుడిలో నిత్య వికారం ఆ విధంగా తెలుస్తూ ఉంది. ఆ నిత్య వికారము స్పష్టంగా రాత్రిపూట చంద్రుడు మనకు దర్శనమిస్తున్నప్పుడు, చంద్రోదయం చంద్రాస్తమయం ఆ మధ్య కాలంలో మనకు దర్శనమిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్పష్టంగా తెలిసేదాన్ని బట్టి మనం స్పష్టంగా అనుమానం చేయొచ్చు, ప్రతి క్షణము ఆ రూపంలో మార్పు కలుగుతా ఉంది అని. చంద్ర కళలు మార్పు కలుగుతూ ఉంటుంది. రైట్. సో అదే విధంగా మనస్సు కూడా నిరంతరంగా మార్పు కలుగుతూనే ఉంటుంది. చంద్రుడికి మనస్సుకు ఆ విధంగా సామ్యం ఉంటుంది కదా, అదేవిధంగా చంద్రుడే మనస్సు యొక్క అభిమాని దేవత అని. అయితే ఇక్కడ పర్జన్యుడు చెప్పుకుంటున్నాం. పర్జన్య, రైట్. ఈ ఉత్తర వైపు ఉన్నటువంటి చిత్రం ఏదైతే ఉందో అది సమానమని. మనస్సు పర్జన్యుడు. మనస్సు అంతరింద్రియము. పైన వాక్ అని చెప్పుకుంటున్నప్పుడు వాగింద్రియము సకల కర్మేంద్రియాలకి ఉపలక్షణం. చక్షువు స్తోత్రం చెప్పుకున్నాము. చక్షువు స్తోత్రము జ్ఞానేంద్రియాలకి ఉపలక్షణము. ఏ ఐదు ద్వారాలు చెప్పుకుంటున్నాము కాబట్టి 5 ఇంద్రియాలే వస్తాయి. పంచప్రాణాలు అన్ని 5 కవర్ అయిపోయినా కూడా ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ ఈ 11 ఇంద్రియాల్లో 5 కదా వస్తాయి. మిగిలినవన్నింటినీ కూడా ఉపలక్షణ రీత్యా ఎట్సెట్రా అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా ఉపలక్షణ రీత్యా గ్రహించాల్సి ఉంటుంది. అంతరింద్రియం మనస్సు, పర్జన్యుడు. ఇటువంటి ఈ పర్జన్యుడిని తదేతత్ కీర్తిశ్చ విష్టిశ్చ ఇత్యుపాసీత. కీర్తి అని, రైట్, ఒక పేరు ప్రఖ్యాతుల లోకంలో పేరు ప్రఖ్యాతులను కలిగించే మనస్సు ద్వారానే పేరు ప్రఖ్యాతులు కలుగుతున్నాయి కదా. మనస్సు అంటున్నప్పుడు మనస్సు, బుద్ధి రెండింటి చెప్పుకోవాలి. అహంకారము, చిత్తము, ఈ మనసులో 4 భాగాలని. ప్రధానంగా చాలా చోట్ల మనం 2 భాగాలు చూస్తాం, మనస్సు, బుద్ధి అని. మనస్సులో చిత్తాన్ని అంతర్భావం చేసుకుంటాం, బుద్ధిలో అహంకారాన్ని అంతర్భావం చేసుకుంటాం. ఎందుకంటే విజ్ఞానమయ కోశమే ప్రధాన ఉపాధి జీవుడికి. జీవభావం విజ్ఞానమయ కోశంలో చెప్పుకుంటాం కాబట్టి అహంకారం కూడా అక్కడే వచ్చేస్తుంది. మనసు సంకల్ప వికల్పాలు, ఈ సంస్కారాలు, చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు లేకుండా సంకల్ప వికల్పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి సంకల్ప వికల్పాలైనటువంటి మనస్సుకి చిత్తానికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి చిత్తాన్ని మనస్సులో కలిపేసుకోవచ్చు. రైట్. ఆ విధంగా మనస్సు, బుద్ధి సామాన్యంగా మనం బుద్ధినే జ్ఞానమని, రైట్, లోకంలో మనకు తెలిసినటువంటి లోకంలో ఉన్నటువంటి ఈ విషయాల యొక్క జ్ఞానం అంతా మనం బుద్ధి అనే పదంతో చెప్పుకుంటాం కదా. దాని ద్వారానే కీర్తి కలుగుతా ఉంది. రైట్. అందుకని ఆ కీర్తికి మనస్సుకి దగ్గర సంబంధం ఉంది కదా. పర్జన్యుడు కూడా ఆ విధంగా. పర్జన్య అంటే వర్షాభిమాని దేవత. వర్షం కలిగినప్పుడు ఈ విధంగా సంపదలన్నీ కలుగుతున్నాయి. అందుకని ఆ విధంగా పర్జన్యుడి యందు కీర్తి అని, అదే విధంగా విష్టి అంటే లావణ్యం, అందం, రైట్, స్వరూపత అని ఉపాసించు. ఈ విధంగా ఉపాసించినటువంటి వాడు కీర్తిమాన్ వ్యష్టిమాన్ భవతి. సో కీర్తిమంతుడు అవుతున్నాడు, ఆ విధంగా ఒక రూపము, చక్కని రూపం కలిగినటువంటి వాడు. ఏవం వేద భాష్యంలో అథయో అస్య ఉదంశుషి. ఉదంశుషి అంటే ఉదక్ గత ఉదంశుషి. ఈ ఉదంగ్, పర్యంగ్,
రైట్. సో ఈ పదాలు ఇవన్నీ కూడా అంచు అనే ధాతువు, అంచు అంచు గతి పూజనయోహో అనే ధాతువు ఉంటుంది, ప్రసిద్ధమైనటువంటి ధాతువు. గతి, గతి అంటే గమనము, గతి అనే అర్థం. పూజనం, పూజించడము అని ఈ రెండు అర్థాల్లో వస్తుంది ధాతువు. అయితే ఈ రెండు అర్థాల్లో ఒకే ధాతువే రెండు విలక్షణ అర్థాలు. గతి అనే అర్థం వేరు, గతి అంటే గమనం, పూజించడం, గౌరవించడం, సేవించడం. సో ఈ రెండు వేరు వేరు అర్థాలు. రూపాలు కూడా వేరు వేరుగా ఉంటాయి, వాటి యొక్క రూపసిద్ధి కూడా వేరు వేరుగా నడుస్తుంది. అర్థాలను బట్టి రూపం కూడా మారిపోతా ఉంది. ఇక్కడ గతి అర్థంలో అంచు ధాతువు వస్తుంది. ఉదక్, ఉదక్ అంచతి, అంచతి అంచతి గచ్చతి లేదా గతః. సో ఉదక్ గతః ఇది ఉదంగ్, ఉదక్ అంచతి ఇది ఉదంగ్ అని. ఉత్తర వైపునటువంటి ఉదక్ గత, ఇక్కడ గతః అంటే ఉన్నటువంటి, గచ్చత తర్వాత నుంచి దాని వ్యవహారం ఉంటుంది, దాని యొక్క క్రియా విశేషాలన్నీ ఆ ద్వారం నుంచి కలగని. గతః అంటే ఇక్కడ ఉన్నటువంటిని తీసుకొని ఉదక్ గతః సుషిహి అని ఉదంగ్ సుషిహి. ఉదంగ్ అంటే ఉత్తర మార్గము, అక్కడ ఉన్నటువంటి ఛిద్రము, ఉత్తర దిశలో, హృదయానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి ఛిద్రము ఆ సుషి. అక్కడ తత్స్థో వాయు విశేష, రైట్. తత్స్థో వాయు విశేష సమాన, సమాన వాయువు అక్కడ ఉంది కాబట్టి ఆ ఛిద్రాన్ని సమానం అని చెప్పుకుంటున్నాం. అయితే సమాన శబ్దానికి అర్థం కూడా మళ్ళీ వ్యుత్పత్తి అర్థాలన్నిట్లో చూపిస్తున్నారు భాష్యకారుడు. సముపసర్గ, సముపసర్గ తర్వాత అన, అన్నిట్లో కూడా అదే విధ. ప్రా ఉపసర్గ అన ప్రాణ, అప ఉపసర్గ అన అపాన, వి ఉపసర్గ అన వ్యాన, ఇది ఉపసర్గ అన సమాన. స అసితపీతే సమం నయతి ఇది సమాన. సముపసర్గ సమ అంటే సమం, సమానంగా. సమానంగా ఏంటి? శరీరం అంతటా, రైట్. సో అసిత పీతే, అసితంచా పీతంచా ఇది అసిత పీతే, తిన్నటువంటి దాన్ని, తాగినటువంటి దాన్ని. తిన్నటువంటి అన్నము, తాగినటువంటి జలాదులు, ద్రవ్యరాశి అంత, ద్రవ్య సముదాయం అంతా కూడా. ద్రవ్యము ఘనము, ఘనం తింటాము, ద్రవ్యం తాగుతాము. ఈ రెండింటిని కూడా ఉదరంలో, మన కడుపులో జీర్ణమైన తర్వాత, రైట్, అన్నవాహికలు ఇవన్నీ వెళ్ళి ఉదర దేశంలో, ఇక శరీరంలో ఏ వ్యవస్థ అయితే ఉందో జీర్ణ వ్యవస్థ, ఆ విధంగా జీర్ణమైన తర్వాత ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉత్పన్నమవుతుందో ఆ శక్తి సంపూర్ణ శరీరాన్ని చేరుకోవాలి. సంపూర్ణ శరీరాన్ని చేరుకునేటువంటి వ్యవస్థ ఉంది, రైట్. సో అది ఎటువంటి గమనము, రైట్. సో అది ఏ గమనమైనా కూడా దానికి కారణం అంటూ ఉండాలా లేదా? ఆ కారణమైనటువంటి శక్తి సంపూర్ణ శరీరంలో వ్యాపించి ఉండాలా, ఒక చోట ఉండాలా? సంపూర్ణ శరీరంలో వ్యాపించినప్పుడు మాత్రమే అది సంపూర్ణ శరీరానికి ఈ శక్తిని అందజేయగలుగుతా ఉంది, ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తి విశేషాన్ని, రైట్. సమాన వాయువుగా చెప్పుకుంటున్నాము, రైట్. సో ఆ విధంగా అసిత పీతే సమం నయతి, శరీరం అంతటా కూడా తీసుకువెళ్తా ఉంది కాబట్టి సమం నయతి ఇది సమాన. తత్సంబద్ధం మనః అంతఃకరణం. తత్సంబద్ధ అదే సుషిరం, ఆ ఛిద్రంతోనే సంబంధించి ఉంది అంతఃకరణం. అంతఃకరణం కూడా అంతటా వ్యాపించి ఉంది కదా. ఇంద్రియాలు, వాగాది ఇంద్రియాలు గాని, చక్షురాది జ్ఞానేంద్రియాలు గాని, వాగాది కర్మేంద్రియాలు గాని ఒకానొక ప్రత్యేక విషయానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చేయగలుగుతాయి. వాగేంద్రియం శబ్ద సంబంధీ వ్యవహారం మాత్రమే, చక్షురింద్రియం రూప సంబంధీ జ్ఞానం మాత్రమే, శ్రోత్రేంద్రియం శబ్ద సంబంధీ జ్ఞానం మళ్ళీ, వాగేంద్రియం శబ్దోచ్చారణ సామర్థ్యం, శ్రోత్రేంద్రియం శబ్దగ్రహణ సామర్థ్యం. కానీ మనస్సు అలా కాదు, అంతటా వ్యాపించి, అన్నింటా వ్యాపించి, అన్నింటా అంటే ఈ చక్షురాది జ్ఞానేంద్రియాలతో కావచ్చు, వాగాది కర్మేంద్రియాలతో కావచ్చు, బుద్ధి అహంకారం ఇత్యాదులతో కావచ్చు, అంతటా దాని ప్రమేయం ఉంది కదా, రైట్. ఆ విధంగా వ్యాపకత్వం తెలుస్తూ ఉంది. సమానం కూడా అదే విధంగా శరీరం అంతటా వ్యాపించి ఉంది. ఇందులో ఊర్ధ్వగమన క్రియ అని గాని, అధోగమన క్రియ అని గాని ఒకానొక విశేష క్రియ అని చెప్పట్లే, శరీరం అంతా వ్యాపించినటువంటి క్రియగా చెప్పుకుంటున్నాం కాబట్టి వ్యాప్తి తెలుస్తూ ఉంది. అటువంటి వ్యాప్తి ఉన్నటువంటి ఆ సమాన వాయువుకి సంబంధించినటువంటి ఇంద్రియ మనస్సు కాకుండా ఇంకోటి ఎలా అవుతుంది? ఆ విధంగా తత్సంబంధాత్ మనః అంతఃకరణం, సహ పర్జన్యో వృష్ట్యాత్మకో దేవః. వృష్ట్యాత్మక, వృష్టి వర్షము. ఈ వర్షము సంపూర్ణ జగత్తుకి ఆధారంగా ఉంది. ఇప్పుడు కూడా
విజ్ఞానంలో, విజ్ఞాన శాస్త్రంలో, సైన్స్లో ఇతర గ్రహాల గురించి, ఇతర గ్రహాల్లో జీవుడు ఉన్నాడా లేదా అని అన్వేషిస్తున్నప్పుడు ప్రధానంగా దేన్ని అన్వేషిస్తున్నారు? నీళ్ళని. నీళ్లు ఉంటేనే జీవరాశి ఉండే అవకాశం ఉంటుందనేటువంటిది ఒక మౌలిక విజ్ఞానం కదా, మౌలిక అంశం విజ్ఞానంలో. ఆ విధంగా పర్జన్య అభిమాని దేవత పర్జన్యుడు సంపూర్ణ ప్రాణులకు, సకల ప్రాణికోటికి ఆధారభూతంగా ఉన్నటువంటి పర్జన్యుడు. సమష్టిలో సంపూర్ణ శరీరానికి ఆధారభూతంగా ఉన్నటువంటి సమాన వాయువు వ్యష్టిలో. సామెత కనిపిస్తా ఉంది కదా ఇక్కడ. శరీరంలో వ్యానము, శరీరంలో సమానము అంతటా వ్యాపించి శరీరాన్ని పోషిస్తూ నిలబెడతా ఉంది. అదేవిధంగా పర్జన్యుడు సకల ప్రాణులను వర్షము ద్వారా పోషిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా పోలిక. స పర్జన్యో వృష్ట్యాత్మకో దేవ పర్జన్య నిమిత్తాశ్చ ఆపయితి. పర్జన్య నిమిత్తాశ్చ ఆపహ. ఆ జలాలు ఏవైతే ఉన్నాయో, ఈ జలాలు పర్జన్యుడి ద్వారానే లభిస్తున్నాయి, లోకానికి చేరుతున్నాయి. పర్జన్యుడు అంటే వృష్ట్యాత్మక దేవ, వృష్ట్యాత్మకో దేవ. వృష్ట్యాత్మక అంటే వృష్టియే శరీరమైనటువంటి వాడు, వృష్టియే ఆయన యొక్క అభివ్యక్తి. శక్తి అనభివ్యక్తంగా ఉంటుంది. శక్తి మనకు స్పష్టంగా సాక్షాత్తుగా కనిపించదు. శక్తి ఏ విధంగా ఎప్పుడైతే కనిపిస్తా ఉందో, ఆ కనిపిస్తున్నప్పుడు నామరూపాలు రావాలి. సో ఆ నామరూప విశిష్టమైనటువంటి పర్జన్య శక్తి వర్షము. సో వర్షంలో దాగి ఉన్నటువంటి సామర్థ్యం, శక్తి ఏదైతే ఉందో అదే పర్జన్యుడు. దేవత సూక్ష్మము, శరీరము స్థూలము. స పర్జన్యో వృష్ట్యాత్మకో దేవ పర్జన్య నిమిత్తాశ్చ ఆపయితి. పర్జన్యము ద్వారానే మనకు జలములు కలుగుతున్నాయి. ఆపశ్చ ఇది మనసా సృష్ట ఆపశ్చ వరుణశ్చ ఇది శృతే. అయితే ఈ మనస్సుకి పర్జన్యుడికి సంబంధం ఎలా వచ్చింది? మనస్సుకి అధిష్టాన దేవత కాదు కదా పర్జన్యుడు అంటున్నప్పుడు దానికి సంబంధం చూపిస్తున్నారు భాష్యకారులు. ఈ ఆపశ్చ వరుణశ్చ మనసా సృష్టా. ఆపశ్చ నీళ్లు, వరుణశ్చ వరుణుడు, ఇద్దరు కూడా మనసా సృష్టాహ. ఆ హిరణ్య గర్భుడు విరాటం సృష్టించిన తర్వాత విరాట్ యొక్క మనస్సు నుండి, మనస్సు ఇంద్రియం, ఆ స్థానం నుంచి ఆపశ్చ వరుణశ్చ, ఆపహ నీళ్ళని, ఈ వరుణుణ్ణి కూడా నీళ్లు అభిమాని దేవత, జలాల అభిమాని దేవత వరుణుని సృష్టించాడు అని. రైట్. సో ఆ విధంగా వరుణశ్చ, వరుణుడెవరు? పర్జన్యుడు. ఇక్కడ పర్జన్యుడు అని చెప్తున్నామే. వృష్ట్యాత్మకో దేవ పర్జన్య. వృష్ట్యాత్మక వర్ష విమాని దేవతని పర్జన్యుడు అని చెప్పుకుంటున్నాము. వర్షానికి జలాలకి సాక్షాత్ సంబంధం ఉంది. మనము మన ఇంటిలో కుండలో నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వర్షం నుంచే కదా అల్టిమేట్ గా. రైట్. సో అల్టిమేట్ గా వర్షం నుంచే వస్తున్నాయి, పర్జన్యుడి నుంచే వస్తున్నాయి. కాబట్టి అపహ పర్జన్య ఈ రెండు కూడా ఒకటే. రైట్. నీళ్ళన్నా పర్జన్యుడన్నా ఒకటే. ఆ నీళ్లు వరుణుడు అంటే జలాలు, జలాభిమాని దేవత ఇద్దరు కూడా మనసా సృష్టా, మనస్సు ద్వారా సృష్టించబడ్డారు. కాబట్టి మనస్సుకి పర్జన్యుడికి ఆ విధంగా సంబంధం ఉంది. మనస్సు పర్జన్యుడు అంటే ఏం తీసుకోవాలి? జలాలను తీసుకోవాలి, లేదా వరుణుడిని తీసుకోవాలి. వరుణుడికి పర్జన్యుడికి సంబంధం ఏముంది? వరుణుడు జలాభిమాని దేవత, పర్జన్యుడు వర్షాభిమాని దేవత. అదే వర్షము కురిసిన తర్వాత జల రూపంగా మనకు లోకంలో పరిచయం అవుతాం. కాబట్టి ఈ విధంగా వీటికి సంబంధం. అందుకని మనస్సు ఆ ఛిద్రము, రైట్. సో ఉత్తర దిశలో ఉన్నటువంటి ఛిద్రము సమానమని, మనస్సని, పర్జన్యుడని, ఆ విధంగా వాటికి సంబంధం ఏర్పడతా ఉంది. అలా ఉపాసించాలి. తదేతత్ కీర్తిశ్చ, కీర్తి అని, తర్వాత వ్యష్టి అని ఉపాసించమన్నారు. రైట్. విష్టి అని. కీర్తి, తదేతత్ కీర్తిశ్చ. ఏంటి కీర్తి? మనసో జ్ఞానస్య కీర్తి హేతుత్వాత్. మనస్సు అంటే జ్ఞానం అని తీసుకుంటున్నాం. మనస్సులో మన బుద్ధి, చిత్తహంకారాలు, బుద్ధినే జ్ఞానం అని చెప్పుకుంటాము. రైట్. సో మనసహ అన్నదానికి వ్యాఖ్య జ్ఞానస్య. జ్ఞానమే కదా లోకంలో కీర్తికి హేతు అవుతా ఉంది. రైట్. ఐశ్వర్యము, జ్ఞానము రెండు. ఆ ఐశ్వర్యం కూడా జ్ఞానం ద్వారా ప్రాయ కలిగే అవకాశం ఉంటుంది. ఏదో జ్ఞానం కావాలి కదా ఆ ఐశ్వర్యం రావడానికి కూడా. కాబట్టి జ్ఞానము ఈ విధంగా కీర్తి హేతు అవుతుంది.
జ్ఞానం కీర్తి హేతు అనేది లోక ప్రసిద్ధం. రైట్, ఆ జ్ఞానమే మనస్సు. అందుకని కీర్తి హేతువు కాబట్టి కీర్తి అని ఉపాసించు. ఓకే, ఇక ఇక్కడ జ్ఞానము అంటున్నప్పుడు లోక ప్రసిద్ధ జ్ఞానం ఎలాగూ ఉంది, దాని ద్వారా కీర్తి కలుగుతుంది. కానీ ఇక్కడ మనం అధ్యాత్మ విచారం చేస్తున్నాం కాబట్టి కీర్తి జ్ఞానం అంటున్నప్పుడు ఆత్మ పరోక్షం విశ్రుతత్వం కీర్తి. అచ్చా, ఆత్మ పరోక్షం విశ్రుతత్వం. అచ్చా, కీర్తి, కీర్తి శబ్దానికి అర్థం జ్ఞాన శబ్దానికి కాదు, కీర్తి శబ్దానికి అర్థం. కీర్తి శబ్దానికి అర్థం కీర్తి కూడా వ్యుత్పత్తి లాగా చెప్తున్నారు. ఆత్మ పరోక్షం, ఆత్మనో పరోక్షం, ఆత్మ పరోక్షం అంటే మన ముందు కాకుండా ముఖస్థుతి ఏదైతే ఉంటుందో, మనం ముందు స్తుతించడం ఏదైతే ఉంటుందో అది ప్రాయ మొహమాటానికి అవుతుంది. మొహమాటం గురించి కీర్తించడం లేదా మునగ చెట్టు ఎక్కించడం అని అంటారు కదా, ఆ విధంగా జరుగుతుంటుంది లోకంలో. అలా కాకుండా పరోక్షంగా నువ్వు లేనప్పుడు ఏదైతే నీ గురించి చెప్తున్నారో అది వాళ్ళ యొక్క వాస్తవ అభిప్రాయం నీ గురించి. మన గురించినటువంటి వాస్తవ అభిప్రాయం ఏదైతే ఉందో అది మన వెనుకాల వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే తెలుస్తుంటుంది. అందుకని ఆత్మ పరోక్షం, ఆ వ్యక్తి మన ఎదుట లేనప్పుడు ఆ వ్యక్తి యందు మనకు కలిగే భావన ఏదైతే ఉందో రైట్, అది ఆ వ్యక్తి యందు ఉండేటువంటి మన యొక్క సరైనటువంటి అభిప్రాయం కదా. ఇతరులతో మనం చర్చిస్తున్నప్పుడు ఈ ఫలానా వ్యక్తి గురించి ఇతరులతో చర్చిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏ విధంగా ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము అనేది ఆ వ్యక్తి యొక్క మన వాస్తవ అభిప్రాయం అవుతుంది. అందుకని ఆత్మ పరోక్షం. విశ్రుతత్వం, విశ్రుతత్వం రైట్. సో విశదంగా వివిధంగా శృతమై ఉండడం. ఆ వ్యక్తి లేనప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క చర్చ మిక్కుటంగా ఉండడం. అందరూ వాడి గురించి చర్చిస్తూనే ఉన్నారు వాడు లేనప్పుడు కూడా, అది వాడి యొక్క కీర్తి. వాడు లేనప్పుడు కూడా వాడి యొక్క ఉనికి ఆ కీర్తన ద్వారా, వాడి యొక్క వాడి యొక్క గుణగణ వర్ణనల ద్వారా తెలుస్తా ఉంది కదా. అందుకని ఆత్మపరోక్షం విశ్రుతత్వం కీర్తి, అదే కీర్తి అని. ఇంతకుముందు మనకి యశస్సు కూడా చూసాము. యశస్సుకి కీర్తికి ఈ రెండింటికి భేదం ఏంటి చెప్తున్నాను. యశ స్వకరణ సంవేద్యం విశ్రుతత్వం. యశస్సు అంటున్నప్పుడు స్వకరణ సంవేద్యం. స్వకరణ సంవేద్యం అంటే ఆత్మ అపరోక్షం, తన ఎదురుగా ఉంటున్నప్పుడు మాట్లాడే విషయాలు, తెలియజేసే విషయాలు, కేవలం మాట్లాడే విషయాలే కాదు, వాడు ఉన్నప్పుడు మన వ్యవహారం ఏదైతే ఉందో మన సకలేంద్రియాల ద్వారా మన వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారం ద్వారా కూడా తెలుస్తుంది. రైట్, సాక్షాత్గా మాట్లాడడం, సాక్షాత్గా కీర్తించడం, పొగడడం ఏదైతే ఉందో అది ఒకటి. తర్వాత వాడికి ఇచ్చేటువంటి మర్యాదలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కూడా తెలుస్తుంది. అది యశస్సు, స్వకరణ సంవేద్యం. ఆ వ్యక్తి తన కరణాలు, ఇంద్రియాల ద్వారా చక్కగా ఏదైతే తెలుసుకుంటాడో అది యశస్సు. వాడి యొక్క సన్నిధి వాడు లేనప్పుడు కూడా, వాడి యొక్క అసన్నిధిలో కూడా వాడి చర్చ ఏదైతే జరుగుతుందో అది కీర్తి యశస్సు. విష్టి అంటేనే కాంతి, దేహగతం లావణ్యం. బ్రహ్మవర్చసం అన్నప్పుడు కూడా దేహగతం ఒకనొక తేజస్సు, అయితే అది స్వాధ్యాయ నిమిత్తం. ఇది దేహగతం, దేహానికి సంబంధించినటువంటి, సాక్షాత్గా దేహానికి సంబంధించినటువంటి దేహగతం లావణ్యం. తతశ్చ కీర్తి సంభవాత్ కీర్తిశ్చ ఇది. ఆ మనస్సు జ్ఞానం ఏదైతే ఉందో ఆ మనస్సు జ్ఞానం చేత కీర్తి కలుగుతా ఉంది కాబట్టి కీర్తిశ్చ, కీర్తి అని విష్టి అని ఉపాసించు. రైట్. సో మిగిలినవన్నీ కూడా సమానం అన్యత్. అదే విధంగా ఆ వ్యక్తి ఈ విధంగా కీర్తిని విష్టిని పొందుతాడు ఈ ఉపాసన ద్వారా. ఇంకా 5వ మంత్రం చూద్దాం. అథ యోస్య ఊర్ధ్వ సుషిస్ స ఉదానః స వాయుః స ఆకాశస్ తదేతదోజశ్చ మహశ్చైత్యుపాసీత ఔజస్వీ మహస్వాన్ భవతి ఏవం వేద. ఈ విధంగా ఈ ఈ హృదయానికి ఊర్ధ్వశుషి 4 దిశలు చెప్పుకున్న తర్వాత తూర్పు, పడమర, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ఈ 4 ఛిద్రాలు 4 ద్వారాలు 4 దిశలు చెప్పుకున్న తర్వాత ఇక అవాంతర్ దిశలు, ఊర్ధ్వ అధో దిశలు అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ ఊర్ధ్వం 5 ద్వారాలు చెప్పుకుంటాం కదా. ఊర్ధ్వముఖంగా ఉండేటువంటిది ఛిద్రం ఏదైతే ఉందో ఊర్ధ్వ సుషిస్ స ఉదాన, మిగిలిపోయిన వాయు ఉదానం. సో ఉదాన స ఆకా స ఉదాన స వాయు స వాయుదేవత వాయువు. స ఉదాన స వాయు స ఆకాశ. ఈ ఛిద్రమే, ఈ ఛిద్రం ఎందు ఉదాన వాయువు ఉంది. సో ఉదానానికి వాయువుకి సంబంధం. సో అదే విధంగా ఆకాశం కూడా, ఆకాశం ఇక్కడ దేవతగా. రైట్. సో ఇప్పుడు దాకా ఎలా వచ్చాము? పంచప్రాణాల్లో ఒకటి వాయు విశేషము, తర్వాత ఇంద్రియము, ఆ తర్వాత దేవత. రైట్. ఆ విధంగా ఇక్కడ ఉదానము, వాయువు, ఆకాశం. తద్ ఓజశ్చ మహశ్చ ఇత్యుపాసీత. ఈ ఇంద్రియాన్ని, ఈ ఉదానాన్ని, ఈ వాయువుని, ఈ ఆకాశాన్ని ఓజస్సు అని, అదేవిధంగా మహశ్చ అని, మహత్ అని, ఓజశ్చ మహశ్చ ఇది ఉపాసీతం. ఓజస్, ఓజస్ సామర్థ్యం, వీర్యం, సామర్థ్యం. అదేవిధంగా మహశ్చ, మహత్ అంటున్నప్పుడు గొప్పదైనటువంటి శక్తిమత్. ఇక్కడ శక్తిని తీసుకొని శక్తి అని ఉపాసిస్తూ ఉపాసించాలి. ఆ విధంగా ఉపాసించినటువంటి వాడు తేజస్వి మహస్వాన్ భవతి. ఈ విధంగా మహస్వాన్, మహత్ ప్లస్ మతు ప్రత్యయ తీసుకొని మహస్వాన్, మహత్తును కలిగినటువంటి వాడవుతున్నాడు, ఆ శక్తిని కలిగినటువంటి వాడవుతున్నాడు, ఓజస్సును, సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడవుతున్నాడు. భాషలో చూద్దాము. అథయో అస్య ఊర్ధ్వ సుషిస్స ఉదానః. యో అస్య ఊర్ధ్వ సుషి, ఈ హృదయం యొక్క ఊర్ధ్వ సుషి ఏదైతే ఉందో అది ఉదానం. ఉదానం అంటున్నప్పుడు ఇక్కడ ఉత్ ఉపసర్గ, అన రూపం ఎలా వస్తా ఉంది? ప్రాణవ్యాన సమాన లాగానే ఉదాన, ఉత్ అన. ఉత్ అంటే ఊర్ధ్వ దిశగా జరిగేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ప్రాణంలో కూడా ఊర్ధ్వ దిశగా జరిగేటువంటి క్రియగా చెప్పుకుంటాం, కానీ అది ముఖనాసికలలో ఉండేటువంటి వాయువుగా చెప్పుకుంటాం. ఇక్కడ ఊర్ధ్వం అంటున్నప్పుడు ఆపాదతలాత్, పాదతలం మన అరికాళ్ళ నుంచి, ప్రాణము నాభి నుంచి ఊర్ధ్వ దిశగా, నాభి నుంచి మనం వాయువుని ఏదైతే విసర్జిస్తున్నామో, పూరక రేచకం అని చెప్పుకుంటాం కదా. రేచకం ఎక్సలేషన్. సో ఊపిరి ఏదైతే విడుస్తున్నామో అది ప్రాణం అని చెప్పుకుంటాం. అది ఊర్ధ్వ గమనం, అందులో ప్రాణం వరకు. ఉదానంలో కూడా ఊర్ధ్వగతి, కానీ ఇది సంపూర్ణ శరీరంలో. ఆపాదతలాత్, పాదతలం మన అరికాళ్ళ నుంచి మొదలుకొని ఆరభ్య ఊర్ధ్వం ఉత్క్రమణాత్ ఉత్కర్షార్థం చ కర్మ కుర్వన్ అనితి ఉదానః. స వాయు తదాధారశ్చ ఆకాశః. ఈ విధంగా పాదతలం అరికాళ్ళ నుంచి మొదలుకొని ఊర్ధ్వ దిశగా, ఊర్ధ్వం ఉత్క్రమణాత్ ఉదానః, ఉత్క్రమణాత్ అని ఆ విధంగా ఊర్ధ్వ దిశగా చేసేటువంటి ప్రక్రియ, లేదా ఉత్కర్షార్థం చ కర్మ కుర్వన్ అనితి. ఉత్ అంటున్నప్పుడు ఉత్కర్షార్థం కర్మ, ఉత్తికి ఉపలక్షణం తీసుకొని ఉత్కర్ష అంటే గొప్పదైనటువంటి కర్మ, భారమైనటువంటి కర్మని చేస్తున్నప్పుడు ప్రాణాపానాలను ఆపి వాయువుని బిగించి ఏదైతే పని చేస్తున్నారో అది మత్తరమైనటువంటి కర్మ చేస్తున్నప్పుడు సహజంగా కలిగేటువంటి ప్రక్రియ కదా. సో అది ఉదానం. అటువంటి క్రియలకు ఆధారభూతమైనటువంటి శక్తి విశేషం శరీరంలో ఏదైతే ఉందో అదే ఉదానం. కర్మ కుర్వన్ అనితి గచ్చతి, ఆ విధంగా వ్యవహరిస్తుంది, అది ఉదానం. 2 రకాల అర్థాలు. ఉత్కృష్ట కర్మలను చేయడానికి వినియోగించబడేటువంటి వాయువు, లేదా ఊర్ధ్వ దిశలో జరుగుతున్నటువంటి వాయు విశేషము. ఉత్కర్షార్థం చ కర్మ కుర్వన్, ఊర్ధ్వం ఉత్క్రమణాత్, అదేవిధంగా ఉత్కర్షార్థం చ కర్మ కుర్వన్. తదేతత్ వాయు అనితి ఉదానః. స వాయు తదాధారశ్చ ఆకాశ. ఆ వాయువుకి ఆకాశం ఆధారంగా ఉంది. ఆకాశం సర్వవ్యాపకమైనటువంటి ఆకాశం ఈ విధంగా శరీరం అంతా వ్యాపించి ఉంది. పాదతలం నుంచి ఊర్ధ్వ దిశగా అంతటా అని ఆకాశం. దానికి అంతకుముందు సమానం అని చెప్పుకున్నాడు, మనస్సుని చెప్పుకున్నాడు. సమానం కూడా వ్యాపించి ఉంది, మనస్సు కూడా వ్యాపించి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఉదానం కూడా వ్యాపించి ఉంది కూడా ఆకాశం దీనికి ఆధారంగా. తదాధారశ్చ ఆకాశ. తదేతత్ అచ్చా ఇది ఉదానః. స వాయు తదాధారశ్చ ఆకాశ. ఇది స వాయు, ఇది వాయువు.
సో వాయువుకి ఆధారం ఆకాశం, తదాధారశ్చ. సో ఈ ఉదాన వాయువే వాయువు, స ఉదాన స వాయు, ఈ వాయువుకి ఆధారం ఆకాశం అని. తదేతద్ వాయువ్యాకాశయో ఓజస్తేజో ఓజో హేతుత్వాత్ ఓజో బలం మహత్వాచ్చ మహ ఇతి సమానమన్యత్. ఇక్కడ ఏతద్ వాయువ్యాకాశయో, వాయువు ఆకాశము ఈ రెండు కూడా ఓజో హేతుత్వాత్, ఓజస్సు, రైట్. సో ఓజస్సు సామర్థ్యం, బలం, ఈ బలానికి కారణమవడం చేత ఇది ఓజం, ఓజహ అని చెప్పబడతా ఉంది. ఓజహ శక్తి అని ఉపాసించు. అపరిమిత శక్తి కలిగినటువంటిది వాయువు అని. పంచభూతాల్లో సూక్ష్మమైనటువంటిది అత్యంత సూక్ష్మమైనటువంటిది ఆకాశము. ఆకాశము ఆకాశం తర్వాత కొద్దిపాటి గుణం కలిగినటువంటిది, స్పర్శ గుణం కలిగినటువంటిది వాయువు. ఆ తర్వాత తేజస్సు, పృథివీ, తేజస్సు, జలము, పృథివీ. రైట్. సో పృథివీ, ఈ ఈ ఈ పృథివీకి ఆధారభూతంగా జలము, కారణభూతంగా. సో పృథివీలో ఉన్నటువంటి సామర్థ్యం అంతా కూడా జలంలో చెప్పుకోవాలి. అదేవిధంగా జలాల్లో ఉన్నటువంటి సామర్థ్యం అంతా కూడా తేజస్సుకు సంబంధించినటువంటి తేజస్సులో కారణంలో ఉండాలి. దానికి సంబంధించినటువంటి సామర్థ్యం కూడా వాయువులో ఉంటూ వాయువు బలవత్తరమైనటువంటిది అని. దానికి సంబంధించినటువంటి సామర్థ్యం ఆకాశంలో ఉంటుంది. సో ఆకాశ వాయువులు రెండు కూడా వాయువు ఆకాశయో ఓజో హేతుత్వాత్, బలానికి సామర్థ్యానికి హేతువులు అవి ఉండడం చేత ఓజో బలం అని. మహత్వాచ్చ, రైట్. ఇవి వ్యాపక తత్వాలు. పంచభూతాలన్నీ వ్యాపకాలు చెప్పుకున్నప్పటికీ కూడా అత్యధిక వ్యాపకత ఆకాశంలో, వాయువులోను. కాబట్టి మహత్వాచ్చ మహ ఇతి. ఈ విధంగా ఉపాసించేటువంటి వాడు ఈ ఓజస్సు మహత్తులని పొందుతున్నాడు. ఇంకా తర్వాత 6వ మంత్రంలో ఈ ఉపాసన ఉపసంహారం అయిపోతుంది. ముఖ్య ఫలం, ప్రధాన ఫలం చెప్పుకుంటారు. అది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం